కౌశిక్, చిన్న డౌట్. లాయర్ కి అడ్వకేట్ కి తేడా ఏంటి? ఇద్దరు సేమేనా? కాదు, ఎవరైతే లా డిగ్రీ అనగా ఎల్ఎల్బి పాస్ అవుతారో వాళ్ళని లాయర్స్ అంటాం. సో లాయర్ కి లా మీద పూర్తి నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి లీగల్ అడ్వైస్ ఇవ్వచ్చు, చార్జ్ కూడా చేయొచ్చు. కానీ వాళ్ళు కోర్టుకెళ్ళి క్లయింట్ తరపున వాదించడానికి లేదు. మరి లాయరు కోర్టుకెళ్ళి వాదించాలంటే చెప్తా. సో ఎవరైతే ఎల్ఎల్బి పాస్ అవుతారో వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్ అయ్యి వాళ్ళు పెట్టే ఎగ్జామ్ రాసి పాస్ అవుతారో వాళ్ళని అడ్వకేట్ అంటాం. సో ఇక్కడ లాయరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయితే అడ్వకేట్ అవుతాడు. సో అడ్వకేట్ అయిన తర్వాత లీగల్ అడ్వైస్ ఇవ్వచ్చు, దాంతో పాటు క్లయింట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుని కోర్ట్స్ లో వాళ్ళ తరపున వాదించవచ్చు. సో ఆ కేసులు క్లోజ్ అయ్యేంత వరకు డబ్బు వస్తూనే ఉంటుంది. అర్థమైందా? థ్యాంక్ యూ. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.